నమస్కారం అండి. ఇవాళ మనం కిడ్నీ పాడవుతుంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఒకసారి చూద్దాం. సో కిడ్నీలు పాడవుతున్న కొద్దీ ముఖ్యంగా కనబడే లక్షణాల్లో మొట్టమొదటి వచ్చేసి ఆకలి తగ్గిపోవడం. సో యురీమియా అంటే కనుక రక్తంలో యూరియా లెవెల్స్ పెరుగుతుండడం వల్ల ఆకలి తగ్గిపోవడం, నోట్లో పుల్లటి నీరులాగా రావడం, తిన్నది అరక్కపోవడం, అన్నం చూస్తే అసహ్యం పుట్టడం, ఇలాంటి లక్షణాలు కనబడతాయి. అలాగే రాత్రిపూట ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్ళడం, నాక్ట్యూరియా అంటారు. అంటే ఎక్కువ సార్లు వెళ్ళాల్సి రావడం, వెళ్ళిన ప్రతిసారి ఎక్కువ మూత్రం రావడం. పగలపూట ఏమో అసలు మూత్రమే రాకుండా ఉండడం, ఇదొక లక్షణం కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాదాల వాపు, కంటి చుట్టూ వాపు. పొద్దున్న లేవగానే కంటి చుట్టూ వాపు ఉండడం, సాయంత్రం అవుతున్న కొద్దీ పాదాల వాపు రావడం. అలాగే పరీక్షలు చేసినప్పుడు రక్తం తగ్గిపోవడం, ఎప్పుడు చూసినా రక్తం 8 గ్రాములు లేదా 9 గ్రాములు ఉంటూ ఉండడం. ఎందుకంటే మనకి రక్తం తయారవడానికి కిడ్నీలో ఉన్న ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ చాలా అవసరం కాబట్టి. అలాగే ఎముకల్లో నొప్పులు, ఎముకలు గుల్లబారడం, కండరాల హీనత, సో ఇలాంటి లక్షణాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి.